నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. పీటర్ నవారో, డొనాల్డ్ ట్రంప్ యొక్క వాణిజ్య సలహాదారు, ఇటీవల ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసి వేరే దేశాలకు అమ్ముకుంటున్నారు. ఒక ల్యాండ్రీమెన్ లాగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు సంపన్న బ్రాహ్మిన్స్కి సహాయం చేస్తున్నట్లు లెక్క ఇదంతా అని చెప్పి ఆయన అన్నారు. భారతదేశంలో బ్రాహ్మణులు అంటే నిచ్చెనమెట్ల కుల సమాజం నిచ్చెనమెట్లలో అగ్రవర్ణం అనే ఒక పేరుంది. కానీ బ్రాహ్మణులు ఎవరు కూడా మన రాజకీయాల్లో ఉండొచ్చు కొంతమంది, కానీ జనరల్ వ్యాపార వర్గాల్లో బ్రాహ్మణులు 90% లేరు. ఉన్నారు కానీ తక్కువ. 90% బ్రాహ్మణులు వ్యాపార వర్గాల్లో లేరు. అటువంటిది బ్రాహ్మణుల మీద మరేంది ఇట్లాంటి మాటలు మాట్లాడడం, పీటర్ నవారో అనే మాట మీద చాలా మీమ్స్, రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే బోస్టన్ బ్రాహ్మిన్స్ అని ఒక పదం అమెరికాలో అమల్లో ఉంది. అదేంటంటే బోస్టన్లో చిన్న సిటీ అమెరికాలో, ఆ చిన్న సిటీలో బోస్టన్ బ్రాహ్మణ్స్ అని అంటే మనకు ఉన్నత వర్గాలు అంటే ఎలైట్ పీపుల్ అంటాం కదా, అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని కలిపి ఉన్న వాళ్ళను బోస్టన్ బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు అంటున్నారు. ఎప్పుడో ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అట్లా ఉన్నారట. దాంతోపాటు వాళ్ళందరూ దివాలా తీసింది కూడా. ఆ బ్రాహ్మణ్స్ ఎవరు కూడా పెద్ద రాజకీయాలు లేరు, పెద్దగా సంపన్నులు కారు. కానీ అంటే రూజ్వెల్ట్తో సహా అమెరికా కొందరు అధ్యక్షులు, కవులు, రచయితలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బోస్టన్ బ్రాహ్మిన్స్ అనే ఒక పేరు ఉన్నది వాళ్ళకి. దాన్ని ఉద్దేశించి అన్నారు వాళ్ళు అక్కడ ఎలైట్ పీపుల్ అనే అర్థం వచ్చేలాగా అమెరికాలో బోస్టన్ బ్రాహ్మిన్స్ అంటే ఎలైట్ పీపుల్ అని అర్థం. అట్లాంటి అర్థం వచ్చే విధంగా పీటర్ నవారో మాట్లాడింది, కానీ ఇండియాలో ఉన్న బ్రాహ్మణుల గురించి మాట్లాడలేదని ఒకటి. సరే, ఏదైనా సరే మనం దోపిడీ చేస్తున్నాం, రష్యా నుంచి తక్కువ కొంటున్నాం, ఎక్కువ అమ్ముకుంటున్నాం అనే మాట అన్నారు. కానీ చైనా అంతకంటే ఎక్కువ చేస్తుంది, మనకంటే ఎక్కువ కూడా. అంటే మొత్తం మీద ఎలైట్ పీపుల్ బాగుపడుతున్నారంటే మన దగ్గర అంబానీ, అదానీ వాళ్ళు బ్రాహ్మణులు కాదు, కానీ అట్లాంటి వాళ్ళు లాభపడుతున్నారు అనే మాట అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ ఇవన్నీ కూడా, పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా తక్కువకు కొన్ని ఎక్కువకు అమ్ముతున్నారు కదా, ప్రజలు నష్టపెడుతున్నారు కదా. ముఖ్యంగా $110 పెట్రోల్ ఉన్నప్పుడు, $110 పెట్రోల్ ఒక బ్యారెల్ ముడి చమురు ఉన్నప్పుడు $75 దొరికింది మన పెట్రోల్. 70 నుంచి $75. ఇవాళ $40-50 పడిపోయినాక కూడా పెట్రోలు మరి ముడి చమురు ధర, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న సందర్భంలో రష్యా మనకు తక్కువకు సప్లై చేస్తుంటే మనం అమ్మడం మాత్రం అది $110 పెట్రోల్ లీటర్ ఉంది కదా, 100 దాటే ఉంది కదా దేశం అంతా కూడా. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి శిష్టవర్గాల కోసం, ఎలైట్ బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళందరూ శిష్టవర్గాల కోసం ఈ ప్రభుత్వం ప్రజల మీద ఇట్లాంటి పనులు విధిస్తుంది. ఈ రకంగా పెట్రోల్, డీజిల్ మీద దోపిడీ చేస్తుంది, ఇంధనం మీద దోపిడీ చేస్తుంది అనే మాట సర్వత్రా వినిపిస్తుంది. దాన్ని పీటర్ నవారో అట్లా అన్నాడు. కనుక దాని మీద ఇటు అటు ఎవరు తర్జన భజన తర్వాత ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు అంటే నిచ్చెనమెట్ల కుల సమాజంలో ఉన్న బ్రాహ్మణుల గురించి అనలేదు, అది అక్కడ బోస్టన్ బ్రాహ్మణులను ఉద్దేశించి అన్నారనే మాట వచ్చింది. దీని వివరణ కూడా ఇచ్చినాం మనం. అందుకని బోస్టన్ బ్రాహ్మణుల కూడా అర్థం కూడా మనం తెలుసుకుంటే కొంతవరకు ఏదైతే బోస్టన్ అనే సిటీలో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళ గురించి ఇట్లాంటి అంటున్నారని చెప్పి, అంటే ఈ వాణిజ్య సలహాదారు అనే మాటనేమో సాంప్రదాయంగా అక్కడ మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం అగ్రవర్ణాలు అంటాం ఇండియాలో. అగ్రవర్ణాలు అంటే ఏమంటాం, బ్రాహ్మణుల నుంచి మొదలు పెడతారు వాడు. అగ్రవర్ణం అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, రెడ్లు ఇట్లా ఉంటారు. అట్లా రకంగా చెప్పాలంటే ఆయన వాణిజ్య సలహాదారు ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మధ్య వ్యాఖ్యం చేసిండు. అది అంటే దీన్ని కులకోణాన్ని చూడొద్దు ఇందులో అనే మాట కూడా వస్తుంది. ఈ భారతీయ బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడడం లేదని అమెరికా బోస్టన్ బ్రాహ్మణులు అనే వారిని పిలుస్తున్నారు కనుక వాళ్ళ గురించి అనేది ఒకటి వచ్చింది. అట్లాగే దీనికి వ్యతిరేకంగా అంటే పీటర్ నవారో ఇచ్చిన బ్రాహ్మణుల దానికి కాదు కానీ ల్యాండ్రో మార్ట్ అనే వ్యాఖ్యను పూర్తిగా ఖండించిన చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూర్తిగా ఖండించిండు. రష్యా చమురుకు భారతదేశం ల్యాండ్రో మాటగా మారిందని కొందరు విమర్శలకు ఆరోపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నవారో పేరు తీసుకోకుండా హిందూ వార్తాపత్రిక వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. అయితే బ్రాహ్మణుడు అనేది అమెరికాలో ధనిక వ్యాపార కుటుంబాలను సూచించే సాధారణ పదం. బోస్టన్లోని ధనిక ఉన్నత వర్గాలను ఒకడు బోస్టన్ బ్రాహ్మణులు అని పిలిచేవారు. ఇదే సరిగ్గా ఈ పనికి వచ్చింది. అసలు యాక్చువల్గా బోస్టన్ బ్రాహ్మణులు ఎవరంటే నవారో వ్యాఖ్యలకు ముందు ఈ సంవత్సరం జూలైలో జరిగిన కోల్ప్లే కచేరీలో ఆస్ట్రోనోమర్స్ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టన్ కాబోట్ పాల్గొన్న ఎపిసోడ్లో బోస్టన్ బ్రాహ్మణుడు అనే పదాన్ని కూడా చర్చించబడింది.
ఈమె ప్రస్తుత మాజీ CEO అండీ బైరాన్తో కౌగిలించుకుంటూ కనిపించింది. క్రిస్టీస్ ప్రైవేటీర్ రమ్ యజమాని అమెరికాలోని పురాతన మరియు సంపన్న బోస్టన్ బ్రాహ్మణ కుటుంబంలో ఒకటైన ప్రతిష్టాత్మక కాబోట్ కుటుంబానికి చెందిన ఆండ్రూ కాబోస్ను వివాహం చేసుకున్నది. అసలు బోస్టన్ బ్రాహ్మణులు అనే పదము అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మసాచుసెట్స్లోని బోస్టన్లోని ఒక చిన్న ప్రభావవంతమైన సంపన్న కుటుంబాల నుంచి సమూహాన్ని సూచించడానికి ఉపయోగపడుతున్నది. ఈ రకంగా చెప్పాలంటే 18, 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ యొక్క కులీన వర్గంగా ఇది కులీన వర్గం అంటే శిష్టవర్గం అన్నట్టు చేస్తున్నది. బోస్టన్ బ్రాహ్మణులు ధనవంతులు అయినప్పటికీ వారు ప్రముఖ విద్యా సంస్థలను స్థాపించడానికి కూడా ప్రసిద్ధి పొందారు. బోస్టన్ బ్రాహ్మణులను స్థాపించిన అత్యంత ప్రసిద్ధ సంస్థల్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒకటి ఉన్నది. యుఎస్లో మొట్టమొదటి ఉన్నత పాఠశాల అయిన బోస్టన్ లాటిన్ స్కూల్ కూడా బోస్టన్ బ్రాహ్మణులచే స్థాపించబడింది. బోస్టన్ బ్రాహ్మణుల మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే కవి ఆలివర్ వెండెల్ హోమ్స్ సీనియర్ 1960స్లో ఈ పదబంధాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఎల్సీ వెన్నర్ నవలలో హోమ్స్ బోస్టన్లోని ఉన్నత కుటుంబాలను న్యూ ఇంగ్లాండ్ యొక్క బ్రాహ్మణ కులం అని పిలిచాడు. హోమ్స్ భారతదేశంలోని అత్యున్నత కులం నుండి బ్రాహ్మణ అనే పదాన్ని అరువుగా తీసుకున్నాడు. యాక్చువల్గా ఆ కులానికి సంబంధం లేదు, అక్కడ అంతా క్రిస్టియన్లే వాళ్ళు. ఇది శుద్ధీకరణ ప్రత్యేక హక్కు అని మాట్లాడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, సంక్షిప్తంగా చెప్పాలంటే బోస్టన్ బ్రాహ్మణులు అమెరికా యొక్క వంశపారంపర్య ఉన్నత వర్గానికి ఒక రూపంగా మాత్రమే భావించబడుతుంది. అట్లా ఒక రకంగా చెప్పాలంటే ఒక కుటుంబ ఇట్లాంటి మేధో జీవితాన్ని రూపొందించినటువంటి చెప్పబడే కులాలకు సంబంధించిన వాళ్ళని పట్టుకోవచ్చు. ప్రముఖ బోస్టన్ కుటుంబాలలో లోవెల్స్, కాబోట్స్, లార్జెస్ట్, అడ్మైర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రముఖ బోస్టన్ బ్రాహ్మణుల్లో మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఆడమ్స్, అతని కుమారుడు జాన్ క్విన్సీ ఆడమ్స్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ మరియు కవి టిఎస్ ఎలియట్ కూడా ఉన్నారు. 20వ శతాబ్దం మధ్య నాటికి వలసలు, సామాజిక చలనశీలత మరియు మారుతున్న రాజకీయాలు బోస్టన్ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని సర్వనాశనం చేసినాయి. అది లేదు ఇప్పుడు. కనుక బోస్టన్ బ్రాహ్మణ్స్ అనే పదం ఏదైతే పీటర్ నవారో వాడినరో దాన్ని ఉద్దేశించే తప్ప మన ఇండియాలోని బ్రాహ్మణ వర్గానికి కుల వర్గానికి చెందిన సమస్యగా మనం భావించవద్దు. ఆయన వ్యాఖ్యలు వేరే రకంగా విదేశాంగ విధానము, దాంతోపాటు వాణిజ్య విధానం, ఆయన అన్న మాటలు పూర్తిగా ఖండించవచ్చు. కానీ ఈ విషయాల్లో మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని